సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గోలాపురం పారిశ్రామికవాడలో బ్లూ గోల్డ్ స్టీల్స్ అనే ఒక స్టీలు పరిశ్రమలో ఈ కార్మికుడు బీహార్ రాష్ట్రం నుంచి పుట్టకుట్టు కోసం వలస వచ్చి విధులు నిర్వహిస్తుండగా గత సంవత్సరం జూలై 22వ తారీఖున ఇతను డ్యూటీలో ఉన్న సమయంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో ఇతని ఎడమకాలు తెగిపడిపోయింది. అప్పుడు మేనేజ్మెంట్ వారు కేవలం హాస్పిటల్లో ట్రీట్మెంట్ మాత్రం ఇప్పించారు. అతనికి ఏమాత్రం పరిహారము తర్వాత ఆర్టిఫిషియల్ లెగ్గు వేయించలేదు. ఆ విషయం మీద ఇదే మా కార్మిక సంఘం తరఫున మేము డిప్యూటీ లేబర్ కమిషనర్ గారికి మరియు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు దాదాపు 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా అంటే ఈ ప్రమాదం జరిగి దాదాపు 7 నెలలు కావస్తోంది. లేబర్ డిపార్ట్మెంట్ వారు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వారు అతనికి ఆర్టిఫిషియల్ లెగ్ వేయించి చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని చెప్పి 4 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ ఆ యాజమాన్యం వారు ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకుండా మిన్నకుండిపోయారు. ఇది చాలా బాధాకరం. ఈ వలస కార్మికుడికి 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు కాబట్టి ఈ కార్మికునికి చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలి యాజమాన్యం వారు. అదేవిధంగా ఇతనికి ఆర్టిఫిషియల్ లెగ్ వేయించాలని చెప్పేసి మా ఏఐటీసీ తర్వాత తుమ్మకుంట పారిశ్రామిక కార్మిక సంఘం తరఫున ఈ డిమాండ్ చేస్తున్నాం.